ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి గురువు గారు అయినటువంటి శ్రీ సుదర్శనం రామ దుర్గా కుమారాచార్యులు వారు అందరూ కూడా చాలా ముద్దుగా వారిని దుర్గబాబు గారు అని పిలుచుకుంటూ ఉంటారు. ఈరోజు స్వామివారి హనుమాన్ చాలీస భగవద్గీత సత్సంగం మీ అందరు కూడా ఒకసారి నా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదములు. మత్తపరతరం నాన్యకించిదస్తి ధనంజయ మత్తపరతరం నాన్యకించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా. అర్జున, నాకన్నా గొప్పవాడు కానీ గొప్ప వస్తువు కానీ ఏది ఈ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందే నిక్షిప్తమై ఉన్నది అన్నాడు మహానుభావుడు. సూత్రం అంటే అందరికి చాలా మందికి తెలిసిన వారు ఉన్నారు. సూత్రం అంటే దారము. ఈ సృష్టికి ఆధారభూతుడునై నేనున్నాను. నన్ను ఆధారం చేసుకుని దారములో మణుల వల్లే మీరందరూ ఆయుష్ తీరిన వెంటనే వెళ్ళిపోతుంటారా? కొత్త వాళ్ళందరికీ కూడా నేనే ఆధారభూతుడునై ఉన్నాను. ఇంతకు మించి హిందూ సనాతన ధర్మంలో వేరే గొప్పవాళ్ళు ఉన్నారు అని ప్రచారం చేయటం అతిశయోక్తమో అనుకుంటున్నాను నేను. అందుకే ఇటువంటి కార్యక్రమాలు చేయటం చాలా అదృష్ట హేతువు. మన రెడ్డి గారు వారింటికి వేళ గురువు గారి ద్వారా నన్ను రప్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరి ముందు యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు దానినే ఇతరులు కూడా ఆచరించుచుందురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా స్వీకరింతురు దానినే లోకమంతయు స్వీకరించబడును అంటున్నాడు. వేళ ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే చూసిన వారు ఉత్తములు ఏది చేస్తే అది చేస్తారు. ఇంట్లో తల్లిదండ్రి ప్రారంభ కర్మలను బట్టి పిల్లల్ని ఎలా పెంచుతారో వాళ్ళ జీవితం కూడా అలాగే పెరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక అటువంటి కార్యక్రమాలు చాలా చెప్పుకోవాలంటే భగవద్గీత ఇప్పుడు పాపం చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టే స్థితికి దిగజారిపోయింది. పనికిమాలిన గ్రంథాలన్నీ రావడం వలన ఆ గ్రంథం యొక్క విలువ తెలియట్లేదు. ఎవరెవరు పట్టుకుపోయి ఎక్కడన్నా భగవద్గీత వినిపించింది అంటే ఎవరు పోయాడని ఆ స్థితికి దిగజారింది అంటే మనము అజ్ఞానులుగా ఉన్నాము అనే అర్థం. చదువుకోలేకపోవడమే. ఒక వ్యక్తి నన్ను అడుగుతున్నాడు, ఏమండి రిటైర్మెంట్ అయిపోయినంటే 62 ఏళ్ళు వచ్చాయి కదా, ఇప్పుడు భగవద్గీత చదవచ్చా అని. ఏం చేస్తాడు చదివితాను? ఏమన్నా ఉద్ధరించి చచ్చేది ఉందా వాళ్ళ కాడికి పోవడం తప్ప. అందుకే పిల్లలకి అక్షరాభ్యాసంతో పాటు సృష్టిలో ఏకైక దైవ గ్రంథం భగవద్గీత కాబట్టి దాన్ని మీరందరూ కూడా చక్కగా భగవద్గీతని అన్ని రాష్ట్రాలకు కానివ్వండి వాడవాడలా అందరికీ తెలిసే విధంగా తెలియజేయాలని మనవి చేసుకోండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ భగవద్గీత అకాడమీ పాట్నా సాంస్క్రిట్ పండిట్గా చేశాను నేను భగవద్గీతని. గురువు గారి ముందు ఏది చెప్పుకున్న చిన్నవాడిని నేను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి మిగిలింది మీరు ప్రారంభిస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆ విధంగా ఈ రోజున ఈ యొక్క శ్రీనివాస నగర్ కాలనీలో భాస్కర్ రెడ్డి గారి యొక్క స్వగృహములందు వారి యొక్క పెద్ద కుమార్తె అనుష గారు, నరసారెడ్డి గారు, అలాగే వారి ఇద్దరు పిల్లలు కూడా సుజితారెడ్డి, మేధారెడ్డి గారు చక్కగా వారు వ్యాపారం చేస్తున్నటువంటి ఇక్కడ వర్క్ షాప్ నందు చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పూజా కార్యక్రమం. ఇది చిన్న మనవి, మధ్యలో నేను ఏదో కాస్త వచ్చాననుకోకుండా. ఈయన నా మిత్రుడు
కీబోర్డ్ ఆర్టిస్ట్ అండి, రికార్డ్ కీబోర్డ్ ఆర్టిస్ట్ రామకృష్ణ. ఈయన ఆల్విన్ కాలనీలో ఉంటారు. దాదాపుగా నాకు తెలిసి కొన్ని వేల ప్రోగ్రాలు చేస్తుంటారు. ఈయన కీబోర్డ్ వాయిస్తుంటే మనకి రికార్డ్లో ఎలా ఉంటుందో అలా కీబోర్డు ప్లే చేస్తారు. చాలా మంచి మిత్రుడు. ఘంటసాల గారి పాటలు ఈయన వాయిస్తూ ఉంటే అప్పట్లో ఉన్నటువంటి వారే ప్లే చేశారా అన్నట్టు ఉంటుంది. తనకి నాకు ఓ 25 ఏళ్ల పరిచయము, ఇక్కడే ఉంటాము కనుక ఎప్పుడైనా మీకు అవసరం ఉంటే మా మిత్రుడిని కీబోర్డ్ ఆర్టిస్ట్గా ఉపయోగించుకోవచ్చు. అన్ని భజనలకు కానివ్వండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సినీ రికార్డింగ్ కూడా వెళ్తూ ఉంటారు తను ఎక్కువగా. మీ పర్మిషన్ లేకుండా ఈ 2 మాటలు చెప్పాను. మాకు తెలుసు రామకృష్ణ తెలుసు, పోలీస్ శ్రేణులు అందరూ మాకు బాగా దగ్గర, చాలా అదృష్టం. ఓకే. ఆ విధంగా ఈ రోజున సాక్షాత్తు మనం 74వసారి జరుపుతున్నటువంటి పాల్గొన్నటువంటి హనుమాన్ చాలీసా మన యొక్క భగవద్గీత సత్సంగం వారు 74 సార్లు పూర్తి చేసుకున్నట్టున్నాం మనం. ఈరోజు 74వది ఈరోజు. సాక్షాత్తు వేద పండితులు, భగవాన్ స్వరూపుడైనటువంటి గురువు గారు దుర్గబాబు గారి యొక్క చేతుల మీదుగా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజా కార్యక్రమంతో పాటు మనం హనుమాన్ చాలీసా కూడా చేయడం అదృష్టంగా భావిస్తూ కార్యక్రమం మొదలు పెట్టవలసింది మనం తీసుకుంటున్నాము. నరసరెడ్డి గారు, హనుమాన్ చాలీసా మొదలైందంటే పూర్తయినంత వరకు కూడా అక్కడ ఎవరో ఉండాలి తప్పనిసరిగా. చాలీసాకి తాంబూలం ఇవ్వాలి, కొబ్బరికాయ కొట్టాలి, హారతి ఇవ్వాలి. దయచేసి అది ముందు పాటించవలసింది మనం తీసుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.